ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె మండలం మూత్తోట గ్రామం శ్రీ గంగా పార్వతి ముక్తేశ్వర స్వామి దేవాలయం మూత్తోట. దక్షిణ చిన్న కాశీగా పిలువబడే ఈ ప్రాంతంలో శ్రీ గంగా పార్వతి ముక్తేశ్వర స్వామి కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్నాడు. అతి ప్రాచీనమైన దేవాలయం. అందమైన కృష్ణానదీ ప్రవాహం గలగలపారే కృష్ణమ్మ ఒడ్డున దివిసీమలో వెలసిన మహిమాన్వితమైన శైవక్షేత్రం ముక్తేశ్వర స్వామి దేవాలయం. రేపల్లె అవనిగడ్డ ప్రధాన రహదారి లోపలికి 6 కిలోమీటర్ల దూరంలో మూత్తోటలో వెలిసిన శివాలయం. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్లు, చుట్టూ నీళ్లు, చూడటానికి 2 కళ్ళు చాలవు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఘనంగా శోభాయమానంగా ఉంటాయి. జీవితకాలంలో ఇటువంటి క్షేత్రాలని తప్పకుండా దర్శించి తరించి తీరాల్సిందే. కృష్ణమ్మ ఒడ్డున స్నానం చేసి స్వామివారిని దర్శించి కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయి. జీవితకాలంలో చేసిన పాపాలన్నీ హరించి ముక్తి లభిస్తుంది అని స్థల పురాణం చెబుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను.
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబగాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం మోర్తోట దక్షిణ కాశీ. ఇది రేపల్లికి సుమారు 10 కిలోమీటర్ దూరంలో స్వామివారి స్వయంభోయి ఉన్నారు. స్వామివారి ఇక్కడ స్వయంభోయి సుమారు 1400 సంవత్సరాలు అన్నమాట. త్రినాథుడు అనే బాలుని లోక కళ్యాణార్థం ఇక్కడ శిరశ్ఛేదనం చేశారట. ఆ బాలుని యొక్క పడిన ప్రదేశంలోనే స్వామివారు ఉద్భవించారు. ఆ స్వామివారిని మీరు గమనించినట్లయితే ఉత్తరం వైపుగా వాలిపోయి ఉంటారంట స్వామి. ఆ స్వామి శిరస్సు ఇక్కడ ముక్తి చెందింది కాబట్టి ముక్తేశ్వరుడు అనే నామకరణం చేశారనమాట. అప్పటి నుంచి ముక్తేశ్వరుడిగా స్వామివారి అభిషేకాలన్నీ గావిస్తూ కొనసాగుతూ ఉన్నారు. పూర్వం ఇది మునుల తోట, అంటే జ్ఞానయోగి సుచరిత అనే ఋషి దంపతులు కుమారుట ఈ త్రినాథుడు అనే బాలుడు. వారు ఇక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఉండిపోయారట. పూర్వం మునుల తోట అనే పేరుతో ఉండేది, అది కాలక్రమేణా మోర్తోటగా మారింది. ఇక్కడ విశేషం ఏమిటాయంటే తీర్థం. కృష్ణానది మనకి 365 రోజులు కూడా నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని తీర్థం అంటారు. స్వయంభూ ఉన్నదాని క్షేత్రం. ఈ క్షేత్ర తీర్థ కలయికే కాశీగా పిలువబడుతుంది. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతున్న మోర్తోట క్షేత్రం అన్నమాట. కార్తీక మాసం వేలాది మంది భక్తులతో స్వామివారి స్నాన అభిషేకాలు చేసుకుంటూ తరిస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఆలయానికి వస్తూ ఉంటారు.